ఎక్కావమ్మా నువ్వు? S9 లో ఎక్కాలి సార్. ట్రైన్ కదిలిపోతే ఎక్కేసాను. ఇందులో ఎక్కకూడదమ్మా, ఇది ఏసీ కోచ్, పైన వేస్తారు. అయ్యో, ఇప్పుడు ఎలా సార్? నెక్స్ట్ స్టేషన్ లో దిగి మారిపో. పిలిచారా సార్? థ్యాంక్ యూ సార్. ఏమా, స్టేషన్ రావడానికి టైం పడుతుంది, లోపల కూర్చో. పర్వాలేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. భలే దానివమ్మా, చెల్లెలాంటి దానివి. ఊపే ఖాళీగా ఉంది, కూర్చో. అలాగే సార్. ఇందులో కూర్చోమ్మా, ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్. ఎంజాయ్ యువర్ సార్. అన్యాయంగా చంపేశారు కదా. స్వామి, స్వామి, స్టాప్ ఇట్. ఐ సెడ్ స్టాప్ ఇట్. మీ వల్లే, అంతా మీ వల్లే. ఆ నలుగురు కుర్రాళ్ళు ఉరికమ్మ ఎక్కకుండా తప్పించుకోవడానికి కారణం మీరు. అవును, అయితే ఏంది? అయితే వా, ఎంత కూల్గా చెప్పారు మేడం. నేను వాళ్ళ దగ్గర తీసుకున్న స్టేట్మెంట్, నేను రాసిన ఎఫ్ఐఆర్ కోర్టులో సబ్మిట్ చేస్తుంటే వాళ్ళకి ఉరిశిక్ష పడేది అని నువ్వనుకుంటే సరిపోతుందా? పిచ్చోడా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం నువ్వు నేను కాదు. నా పైన ఓ ఆఫీసర్ ఉన్నాడు, వాడిపైన ఇంకొకడు, ఇంకా పైన ఇంకొకడు, వీళ్ళందరిపైన మన బాబు, అదే హోమ్ మినిస్టర్. ఆ కాగితాలు నేను కాకపోతే నా పైనోళ్ళు చించేసేటోళ్ళు. ఇప్పుడు కోర్టులో ఏం జరిగిందో నేను చేతులు ముడుచుకొని కూర్చోకపోయినా అదే జరిగేది. అందుకని డబ్బుకి పలుకుబడికి లొంగిపోయారా? నిజం చెప్పండి మేడం, వాళ్ళు మిమ్మల్ని ఎంత కొనేశారు, మీరు మీ అంతరాత్మని ఎంత కమ్మేశారు? ఎవరి గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఏందిరా నీకు తెలిసిన ధర్మం? ఏంది నువ్వు చేసే న్యాయం? న్యాయం కళ్లకు గంతలు కట్టేసిండ్రురా. గుడ్డిదైపోయింది. ధర్మం ఒంటి కాలు మీద కుంటుతోంది. మంచితనం చచ్చిపోయింది. పచ్చ నోటు ప్రపంచాన్ని శాసిస్తోంది. ధనవంతుడిదే రాజ్యం, బలవంతుడిదే భోజ్యం. ఆవేశపడితే ఏం సాధిస్తావు? ఆహుతైపోవుడు తప్ప. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను కాను. యజ్ఞాన్ని నేను, ఆయుధాన్ని కాను. యుద్ధాన్ని నేను, అగ్గి పుల్లని కాను. అగ్ని పర్వతాన్ని నేను. జరగాల్సిన టైంలో జరగాల్సిన విధంగా జరగాల్సిన న్యాయం జరిగి తీరుతుంది. అమ్మా మైసమ్మ, సెకండ్ రూమ్కి వెళ్ళమ్మా. అలాగే మేడం. నన్ను చదివే నీకి తను చదువు మానేసింది. నా చదువు కోసమని హైదరాబాద్ షిఫ్ట్ అయినా. నన్ను హాస్టల్ ఉంచింది. తను డాన్స్ ప్రోగ్రాంలు చేసేది. ఏంటో రెచ్చిపోతున్నారు? ఇది క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్. క్లాసికల్ డ్యాన్స్ అమ్మాయి అదే చేస్తుంది. అనవసరమైన అల్లరి చేశారా? ఇష్టమైతే చూడండి, ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తున్నా. ఆడు సారీ ఆడు. అతనంటే జనానికి భయమో గౌరవమో తెలియదు. సైలెంట్ అయిపోయినరు. ప్రోగ్రాం జరిగిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? శంకర్పల్లికి. శంకర్పల్లి? ఎంత రాత్రి అయింది? రండి, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, లాస్ట్ బస్ ఉంది, నేను వెళ్ళిపోతాను. ఓకే సరే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తే ఫోన్ చేయండి, నేను చూస్తా. ఓకే మంచిదండి, వస్తాను. హలో, మీ దగ్గర ఫోన్ ఉందా? ఇది నా ఫోన్, తీసుకోండి. వద్దండి. మళ్ళీ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంటే నా ఫోన్ చేయండి, పర్వాలేదు. తీసుకోండి తీసుకోండి, నా గిఫ్ట్. థాంక్స్ అండి. ఈ రోజు మీ డాన్స్ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఉంటానండి. నేను శంకర్పల్లికి పోవాలి. లాస్ట్ బస్సు మిస్ అయిపోయింది. ఈ రాత్రికి స్టేషన్లో ఉండొచ్చా? పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళు ఉండకూడదమ్మా.
లేదండి, నేను పొద్దుగాలే వెళ్ళిపోతాను. ప్లీజ్. సరే వెళ్ళి అక్కడ పడుకోండి. థ్యాంక్స్. సార్ ఆవిడ శంకర్పల్లి. నేను శంకరపల్లి పోవాలి సార్. బస్సు మిస్ అయిపోయింది. రేపు పొద్దుగాలే వెళ్ళిపోతాను సార్. నాకంతా తెలుసు. వర్షం తోడెవ్వరూ లేదు. ఈ రాత్రికి నువ్వు నాకు తోడున్నావనుకో. సార్ ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. ప్లీజ్ సార్. భయపడకు. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ వద్దు సార్. కోఆపరేట్ విత్ మీ. ప్లీజ్ సార్. వద్దు సార్. హలో, అడిగి పోనీవు. హలో సాధు, సార్. ఆ అమ్మాయి నా తలుగు 5 నిమిషాలు నా ఇంట్లో ఉండాలి. అన్నా నమస్తే అన్నా. ఏంట్రా? అన్నా మీ తాలూకు తెలియక ఏదో పొరపాటు జరిగిపోయిందన్నా. ఈ ఒక్కసారి క్షమించన్నా. పోరా. అన్నా నమస్తే అన్నా. పోరా పోరా. నమస్తే. వస్తానమ్మా. చెప్పా కదమ్మా, సిటీలో నీలాంటి అమ్మాయి ఒంటరిగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పోలీసులతో ఇంకా. నువ్వు ఇక్కడే ఉండు, సేఫ్గా ఉంటావు, ఏమీ ప్రాబ్లమ్స్ రావు. వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా ప్లీజ్, నేనున్నాగా. ప్లీజ్. ఏమండి, మీకు కట్టుకోవడానికి సరైన బట్టలు లేవనుకుంటాను, అందుకే తెచ్చాను. వద్దండి, ఉన్నాయి. అతిథి దేవో భవో అని ఏదో బుక్లో చదివాను. అంటే అతిథిని దేవుడిలో చూసుకోమని. కాదనుకుంటా తీసుకోండి. హరి ఓం ఓం హరి ఓం హరి రండి రండి రండి, ఆరతి తీసుకోండి. అతని మాటలు మా అక్కకు నిజమే అనిపించినాయి. అక్కడనే ఉండిపోయింది. నన్ను హాస్టల్లో చేర్పించి చదివించి తను డాన్స్ ప్రోగ్రాంలు చేసేటిది. సాధు అండగా ఉండేటోడు, ఎంతో గౌరవంగా చూసుకునేటోడు. ఆశ్రయం ఇచ్చినా గదా అని ఏ రోజు హద్దు మీరు ప్రవర్తించలేదు. దుర్గా, పెళ్లి కాకుండా మన ఇద్దరం కలిసి ఉన్నామని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. మగాడిని నాకేం పర్లేదు, కానీ నీ మీద మర్చిపడడం నాకు ఇష్టం లేదు. దుర్గా, నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీకేం ఇష్టం లేకపోతే? అతని మంచితనం నచ్చింది. అతను తోడుగుంటే గౌరవంగా బ్రతకొచ్చు అని నమ్మకం కలిగింది. నన్ను బాగా చదివించి నా భవిష్యత్తు తీర్చిదిద్దనీకి అతని అండ కావాలనిపించింది. పెండ్లికి ఒప్పుకుంది. పెండ్లయ్యాక గాని మా అక్కకి అతని నిజస్వరూపం తెలవలే. సాధు పైకి మంచివాడిలో కనిపించే నీచాతి నీచుడు. రాజకీయంగా ఎదగడం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేటోడు. అభం శుభం తెలియని ఆడపిల్లలను ఏమార్చి తార్చేటోడు. లోకల్ ఎమ్మెల్యే ఏకాంబరానికి కుడి భుజం. కొత్తగా పెళ్లి చేసుకున్నాం సార్. మంత్రి గోవిందరాజులు కాళ్ళ దగ్గర కుక్క. అరే వద్దమ్మా. దీని సంగతి నేను చూసుకుంటాను. నువ్వక్కడికెళ్ళు. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. ఎమ్మెల్యేలను బెదిరిస్తావో, కొంటావో, బేరమాడతావో తెలీదు, కానీ సీఎం కుర్చీలో నువ్వే కూర్చోవాలి. వెళ్ళు. ఇదే గ్యారంటీగా టెర్రరిస్ట్ల పనే. వాణ్ణి సీఎం చేయడానికి, ఈ స్టేట్ ని క్యాప్చర్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను. అది నువ్వు ఆపుతావే? నేను ముందు నుంచి చెప్తున్నాను, హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డగా మారిపోతుంది. జాగ్రత్త పడలేదు. ఇప్పుడు ఏమైంది? సీఎం కి రక్షణ లేకపోతే ఒక సగటు మనిషి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రం ఏమైపోవాలి?